హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఖాళీగా ఉన్న గార్డెన్లోకి వచ్చేసాము. ఈరోజు సీజన్కి రెడీ చేసుకోవటానికి ఇంకా కొంచెం పనులు అయితే మిగిలిన్నాయి. మొన్న వీడియోస్లో మీరు చూశారు కదా, మట్టి నింపటము అదంతా కూడా. ఇంక ఈరోజు ఆ మిగిలిన పనులు చేసుకోవటానికి, అలాగే మనం తాగేసిన సోడా బాటిల్స్ మొక్కలకి సెలైన్లుగా ఎలా ఏర్పాటు చేశాను అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలు 4:30 ఆ టైంకి వచ్చి మిగతా పని చేద్దాంలే అనుకున్నాం. వర్షం, రోజు వర్షమే. ఈ పూటన్నా చేద్దాం ఆ పని, మిగిలిన పని అని వచ్చాం. ఇసుకది ఉంది, అది కూడా ఎత్తేసి. రోజు వర్షమేగా? రోజు వర్షమే. దేనికి బాటిల్స్ చేసావు? బాటిల్స్ కట్ చేసా, చూపిస్తా ఉంది నీకు ఇప్పుడైతే. చూసారు మా ఇంట్లో ఎన్ని బాటిల్స్ ఉన్నాయో, ఇవన్నీ షోడాలు దాకి అట్లా ఊరికే పక్కన పడేసా అనమాట. ఎందుకో ఉపయోగపడతాయని. చూసారు ఈ బాటిల్ ఇలా కట్ చేసా. చాలా మంది చేశారులేండి ఇలాంటి పని, నేను కూడా వాళ్ళని చూసి ఫాలో అవుతున్నా. ఇదిగోండి ఇట్లా ఈ బాటిల్ ఇట్లా కట్ చేసాం కదా. నిన్నే వీటన్నిటిని కూడా ఇలా కట్ చేసి ఉంచాను. మా వారికి ఇవి చూసిన దగ్గర నుంచి నేను వీటిని ఏం చేయటానికి ఇలా చేశానా అన్నది అర్థం కావట్లేదు. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈ బాటిల్ని ఏం చేయటానికి నేను కట్ చేసా అన్నది. ఇంకా మట్టి కొంచెం లోతుగా తీసేసి ఇంకా బాటిల్ అన్నీ కూడా ఇలా పెట్టేశాను. వేస్ట్ వేస్తుంటే అదంతా కూడా మొక్కకు అందుద్ది అనమాట. అందులో అది తర్వాత డ్రై అయిపోయిన తర్వాత చక్కగా కంపోస్ట్ అయిపోద్ది. చూసారా ఈ గోగు మొక్కలు అనుకుంటున్నా, అసలు ఎన్ని మొలిసినాయో. రోజు వర్షమేగా అయిగో చూపించండి, టబ్బుల నిండా మొలిసినాయి. అసలు అయితే మాత్రం గోగులే అనుకుంటున్నా నేనైతే. మరి అన్ని గింజలు పడినాయి కాబోలు, ఇదేమో పుచ్చ మొక్క. వీటిలో అన్నిటిలో కూడా అర్థమైంది ఇప్పుడు నీకు? అర్థమైంది. ఇది చక్కగా చెట్టుకు అందుద్ది అనమాట. నీకు బాటిల్ ఎగిరిపోదు, ఇక్కడ మొక్క ఉంటుంది, అనుకుంటుంది. ఓకే, బాగుందా? బాగుంది. అన్నిట్లో బాటిల్స్ చూసారు, 2 టబ్బులు ఉన్నాయి. అవన్నీ కూడా అన్నిట్లో ఒక్కొక్క బాటిల్ చొప్పున పెట్టేస్తా. ఏ రోజు ఆ రోజు కిచెన్ వేస్ట్ తెచ్చి వీటిలో వేసామనుకో మనకు మంచిగా అయితే బకెట్లో వేసే పని కూడా ఉండదు. వేసేసి ఇట్లా ఒక పక్క వేసరికి ఒకే రోజు ఎంత ఉండదు. మనుషులకి సెలైన్ బాటిల్ కట్టినట్టు. బాగా చెప్తాం. మనుషులకి సెలైన్ బాటిల్ కట్టినట్టు బాగా చెప్తాం. ఎప్పుడు నువ్వు నన్ను వెరీ గుడ్ అంటావుగా, నేను వెరీ గుడ్. మా వారు నిజానికి సరదాగా అన్నా కూడా ఆ మాట సెలైన్ బాటిల్ లాగా అని, నాకైతే నిజంగానే అది కరెక్ట్ అనిపించింది. ఈ బాటిల్లో కిచెన్ వేస్ట్ వేస్తే ముందుగా లిక్విడే కదా మొక్కకు అందేది, అందుకే అలా అనిపించింది. డ్రమ్ముకు పెడతావా? ఇది ఏదో వేరేదే, ఇది ఏదో బీరపాదో అలాంటిది. ఇవన్నీ మాత్రం గోగులు ఉన్నగా, లేకపోతే బెండలు. విత్తనాలు మరి మనం మట్టి కలిపింగా అప్పుడు విత్తనాలు వచ్చినాయిగా, బెండ ఎత్తులు అసలు అన్ని మొలిసినాయి. అసలు చక్కగా ఏంటో తెలిసిన తర్వాత తీసేద్దాంలే, మాకు పనికి వచ్చాయి అయితే నాటుకోవచ్చు కదా ఎక్కడ ఒక దగ్గర. మిరప మొక్కలు నాటుకున్నాయి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి నిమ్మకాయలు ఒక 20 కాయల దాకా కాసింది, పడ్డాయి పిందెలు. నిమ్మ చెట్టు పూత ఎలా వచ్చిందో మీకు ఒక వీడియోలో చూపించాను కదా, అంత పూతలో ఒక 20 కాయలు మాత్రం కాసాయి. పెట్టేసి అన్ని వీటిల్లో అయిపోయింది. బాగుంది కదా డిజైన్ పెట్టినట్టు. మొత్తం బిస్లరీ సోడా బాటిల్స్ పెట్టేసి కంపెనీ కూడా వస్తే వాడు ఆడి తీసుకునేవాడు. అన్నీ మా బాటిల్స్ ఇలా ఉపయోగించుకుంటున్నారా? బాటిల్ కూడా వాడుతున్నారు. కూడా ఉంచుతున్నా, మూతలు కూడా పడేయొద్దు.
మూతలతో ఒకటి చేస్తా, చూసా నేను చేస్తా. మూతలన్నీ ఒక కవర్లో వేసి ఉంచా. మూతని సోడా బాటిల్ కొనుక్కుంటే మనం బాటిల్ వేస్ట్ చేసుకునే పని ఉండదు, మూత కూడా వేస్ట్ చేసుకునే. కాకపోతే ఆ మూతతో ఏమైనా చేయాలంటే మనకి ఇన్ని మూతలు కావాలి. చేస్తా, త్వరలోనే చేసి చూపిస్తా. అది కూడా ఇప్పుడు ఇది పూర్తిగా ఉండదు కదా, ఎట్లయినా చక్కగా గాలి ఆడుద్ది, లిక్విడ్ అనేది మొక్కకు అందుద్ది, తర్వాత కంపోస్ట్ అయిపోద్ది. ఇందులో మనం ఏమన్నా చిన్న చిన్న విత్తనాలు అయినా వేసుకోవచ్చు. మళ్ళీ పైన పూర్తిగా కంపోస్ట్ అయ్యి ఇది నిండిపోయింది అనుకున్నాక ఇంత మట్టి వేసేసి పైన ఒక మొక్క పెట్టామనుకో, ఏదో ఒకటి ఆకుకూర, పాలకూర లాంటివి పెట్టినా కూడా చక్కగా వస్తాయి. మనకి ఇందులో మొక్క ఇందులో వస్తుంది, అందులో మొక్క అందులో వస్తుంది. ఇందులో తీసేసుకున్న తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ అంతా వీటిల్లో వేసేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. ఓకే ఓకే. ఇది కూడా ఒక్కటి బకెటే పెట్టి మనకు బ్లూ కలర్ బకెటే, అన్నీ ఒకేలాగా ఉండే అంటున్నా. ఇటుపక్క కింద స్టాండ్ మీద పెట్టా కుండి. కానిద్దామా ఇంకా? నువ్వు ఇసుకెత్తేసి వెళ్తే నేను ఈ డాబా అంతా క్లీన్ చేసుకొని ఇంక అందులోకి బొమ్మ ఒకటి కొనుక్కోవాలి. ఇదిగోండి ఇసుక వేయటానికి మళ్ళీ ఆ టబ్బులు తీసుకొచ్చాం. ఇంకా వాటిల్లో ఇసుక కూడా పోసేస్తే ఇంకా మనకి డాబా అనేది నీట్గా చేసేసుకోవచ్చని. ఏంటంటే ఇసుక కూడా ఉండటం వల్ల ఎంతో కొంత మనకి జారి కిందకి రావటం, వర్షాలు పడినప్పుడు అట్లా జరుగుతుంది. ఎంతసేపటికి కూడా మనం ఈ టెర్రస్ గార్డెన్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంచుకోవటానికి ట్రై చేయాలి. అప్పుడు మనకి స్లాబ్కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ నీళ్ళు ఏమన్నా అడ్డం పడి నీళ్లు పోకపోవటం అలాంటివి జరుగుతాయి. ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, 4-5 రోజుల నుంచి. ఈ వర్షాలకే మాకు అప్పుడప్పుడు వర్షం పడంగానే వచ్చి చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. మ్యాన్ హోల్స్ దగ్గర ఏదో ఒకటి కొంచెం అడ్డం పడినా కూడా ఆగిపోతున్నాయి. నీట్గా ఉంటే ఒకసారి శుభ్రంగా అంతా నీట్గా చేసుకుంటే అంతేం పడదు. మనకు బాగా మొక్కలు ఉన్నప్పుడు ఆకులు అవి ఎప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి. ఈ మట్టి ఈసారి మట్టి అంతా తిరగేయటం ఇదంతా కావటం మూలంగా కొంచెం శ్రమలాగా అనిపిస్తుంది అన్నమాట. అది కొంచెం చూడండి, అంకెలు చూసారు ఎట్లా అయిపోయినాయో, చీకు పెట్టిపోయినట్టు అయిపోయినాయి. అంకెల్లో ఉండవు. ఎప్పుడు అయినా సరే మనం డాబా మీద పెట్టుకున్నప్పుడు ఏమన్నా డబ్బాలు, టబ్బులు అలాంటి వాటిల్లో స్టోర్ చేసుకోవటమే, మట్టి అయినా ఏదైనా. ఈ ఎండాకాలం సీజన్లో మనకు కూరగాయలు రావటం కోసం నేనేమీ కొత్తగా మొక్కలు పెట్టలేదు అని మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా. మౌని దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందేమో, అప్పుడు మళ్ళీ మొక్కలన్నీ పాడైపోతాయని పెట్టలేదు. ఇంక ఈ రోజుతో మాత్రం డాబా మొత్తం క్లీన్గా చేసేసాము. ఇక్కడ పెట్టినా కూడా ఇటుకలు 2 స్టాండ్లు వస్తాయిగా, ఇంకా ఆ స్టాండ్లు పెట్టామనుకో ఇట్లా మనకి ఇప్పుడు నీళ్ళు అనేవి కిందకి దిగిపోతాయి. కింద మట్టి పేరుకోకుండా ఉంటుంది. ఇట్లా పెట్టుకోవాలి. ఈ ఇటుకలు తీసేయి, వీటిల్లో ఏమి ఉండవు. ప్రస్తుతం ఊరికే అసలు ఇప్పుడు డాబా శుభ్రం క్లియర్ చేసుకుంటాం. వీటిల్లో నింపేసి ఇక పైన ఇటుకలన్నీ కూడా జర్దేసాం. ఇక అంతా కూడా ఊడ్చుకురావాలి ఇప్పుడు శుభ్రంగా. డాబా మీద ఏమైనా పనులు ఉన్నాయనుకోండి, మేము పొద్దున్నే 6 గంటలకే పైకి వచ్చేస్తాము. కొంచెం చల్లగా ఉంటే హాయిగా చేసుకోగలుగుతాం కదా, అందుకని చెప్పేసి. ఇంకా అమ్మ కానీ మామయ్య కానీ ఉంటే వాళ్ళు అంటారు, ఇదివరకు మేము ఎండాకాలంలో పొలాలు బాగు చేసుకున్నట్టే వచ్చే సీజన్ కోసం మీరు గార్డెన్ అలా రెడీ చేసుకుంటున్నారు అని నవ్వుతూ ఉంటారు. ఇంక ఇదంతా శుభ్రంగా నేను చేశాను. ఇంకా మా వారు కాసేపు ఉండి ఇంకా తను వెళ్ళిపోయారు. తనున్నా కూడా ఇదంతా కూడా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు. వద్దులే ఈ కొంచెం రేపు చేసుకుందో లేరా అది ఇది అంటూ ఉంటారు. కానీ నేను పని మొదలు పెట్టానంటే అది పూర్తయ్యే వరకు నేను నిద్రపోను. ఇంకా అలా చేస్తానన్నమాట. కాసేపు లేట్ అయినా. ఈ రోజైతే అసలు ఎంత టైం అయిందనుకుంటున్నారు. ఇంక ఈసారి మట్టి తిరగేయటం ఇదంతా ఈ పని ఉండటం మూలంగా డాబా అంతా కూడా మట్టి మట్టిగా ఉంది. నేను ఎంత ఊడ్చినప్పటికీ కూడా ఇంకా ఆ మట్టి అనేది పూర్తిగా శుభ్రంగా పోవట్లేదు. ఇంకా లాభం లేదు అని చెప్పి కడగటం మొదలు పెట్టేశాను. ఇంకా ఎంత ఓపెన్ ప్లేస్ కడగటం అయినా ఇదంతా కూడా కడిగేసరికి నాకు దాదాపుగా ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి 6 గంటల సమయం పట్టిందనుకోండి.
టైం వచ్చేసి 6 గంటలకు వచ్చాం. 6:30 అయిందిలే. 6:30కి వచ్చాం. 12 అయింది. ఇప్పటికి అయింది శుభ్రం క్లీన్ చేయటం. ఒకసారి మీకు అంతా చూపించేసి కిందకి వెళ్ళిపోవాలి. మా వారు వస్తే అరుస్తారు కూడా. ఇదిగోండి శుభ్రంగా ఊడ్చేసి కడిగేసా. ఎంత ఊడ్చినా ఎంతో కొంత మట్టి ఉంటుందన్నమాట. ఆ మట్టి మళ్ళీ వర్షం పడినప్పుడు అదంతా ఆ బండల మెద్ది అదంతా కారి కింద కొట్టుకొచ్చి మళ్ళీ మట్టిగా ఉంటుంది. ఒకసారి శుభ్రంగా అంతా కడుగుదామని కడిగేసాను. అబ్బా హాయిగా ఉంది, నీట్గా ఉంది. చాలా కష్టం ఉంటుంది గార్డెనింగ్ అంటే. కాకపోతే అవి మనకు పండినప్పుడు ఈ కష్టాన్ని అంతా కూడా మర్చిపోతాం. ఇంక ఇవన్నీ మొక్కలు పెట్టుకోవాల్సింది. నేను ఇంకా లండన్ వెళ్తానేమో అని చెప్పేసి ఇంకా మొక్కలైతే ఇప్పుడు ప్రస్తుతం పెట్టట్లేదు. వెళ్తే కనుక వచ్చిన తర్వాతే ఇంకా వీసా పని కూడా ఏమైంది అన్నది తెలీదు. అయితే కనుక అటు వెళ్ళి అనుకోండి మళ్ళీ మా వారికి పాపం ఇదంతా కష్టంగా ఉంటుంది. ఒక్కరే చేసుకోవటం, ఇంట్లో చేసుకొని తింటాము. అదిగోండి అంత నీట్గా కాస్త కష్టమైనా కానీ హాయిగా ఉంది నాకే చూసుకుంటుంటే నీట్గా. ఇప్పుడు మా వారు వచ్చారంటే అరుస్తారు, టైం 12 అయింది ఇంకా పైనే ఉన్నావా అని. తను ఒక 2 గంటల దాకా ఉండి వెళ్ళిపోయారనమాట. 9 వరకు ఉండి తను వెళ్ళిపోయారు. ఇంక నేను సరేలే ఇది ఏమైనా సరే తను ఉంటే కడగనివ్వరని శుభ్రంగా అంతా కడిగేసాను అనమాట. చాలా టైం పట్టింది కానీ సరే మరి. ఇంక ఈరోజు మన గార్డెన్లో అయితే పువ్వులేమీ లేవు. ఇదిగోండి శంకు పూలు వస్తున్నాయి, ఇది చూపిస్తా. ఇంకా అంతే. సరే మరి. ఇంకా అదండి సంగతి. ఎలా అనిపించింది మీకు? నేను సోడా బాటిల్ని కూడా వేస్ట్ పోనీయకుండా మొక్కకి సెలైన్గా అందించడానికి చేసిన ఏర్పాట్లు, నా ఐడియా ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. కష్టం అనిపించినా సరే గార్డెనింగ్ చేసుకోవటానికి మాత్రం వీలైతే ప్రయత్నించండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.